సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. గ్రామ సభలలో చదువుతున్న జాబితాలు ఖరారైన జాబితాలు కాదన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేసిన బీర్ల ఐలయ్య. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్న నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి. తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ, ప్రజలు ఆందోళన చెందవద్దన్న చందూరు ఆర్డీఓ శ్రీదేవి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బడిత పూజ తప్పదన్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. దళితుల గోరీలు కూల్చిన నిందితులపైన నేటికి ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించిన కొండమడుగు నరసింహ. విద్యాదానం అన్నింటికన్నా మిన్న అన్న డిఈఓ సత్యనారాయణ. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మర్రిగూడ మండల నూతన కమిటీ ఎన్నిక. చౌటుపల్లిలోని పద్మవంశీ కాలనీలో ఘనంగా కౌన్సిలర్లకు సన్మానం. యాదాద్రి ఆలయంలో ఘనంగా స్వాతి పూజలు. పుట్టినరోజు జరుపుకునే ప్రతి ఒక్కరూ అనాథలకు, దివ్యాంగులకు తమ వంతు సహకారం అందించాలన్న లకుమారపు పద్మజ. రచ్చరచ్చగా మారిన ప్రజాపాలన గ్రామ సభలు. ఇందిరమ్మ ఇళ్లను అందించే ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించిందన్న దేవరకొండ మున్సిపల్ కమిషనర్ వై సుదర్శన్. ఆలేరు పట్టణ కేంద్రంలో పీవైఎల్ ఐక్యతా సభ భారీ ర్యాలీ. ప్రభుత్వం రకరకాల సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుందన్న వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారం, ఇబ్రహీంపురం గ్రామాల్లో గ్రామ సభలో యాదగిరిగుట్టలోని 12వ వార్డులోని నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేసి అనంతరం యాదగిరిగుట్టలోని 5వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో పాల్గొని మాట్లాడారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారం, ఇబ్రహీంపురం గ్రామాల్లో గ్రామ సభలో యాదగిరిగుట్టలోని 12వ వార్డులోని నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేసి అనంతరం యాదగిరిగుట్టలోని 5వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో పాల్గొని మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజాపాలన గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామన్నారు. పథకాలకు ఎంపిక కాని అర్హులైన లబ్ధిదారులు గ్రామ సభలో మళ్లీ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. మొదటి దశలో ఇల్లు లేని సొంత స్థలం కలిగిన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నామన్నారు. జనవరి 26 తేదీన మొదటి విడత లబ్ధిదారులకు పథకాలు అందజేస్తామన్నారు. దశల వారీగా మిగతా వారికి పథకాలు అందజేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. మహిళా పట్టణ అధ్యక్షురాలు గుండు జ్యోతి గారికి, మండల అధ్యక్షుడు కానుగు బాలరెడ్డి గారిలోని 5వ వార్డు ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభకు వీచేసిన ముఖ్య అతిథి మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి. ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా 4 సంక్షేమ పథకాలను జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 పథకాలను అమలు చేయబోతుంది. అందులో ముఖ్యంగా రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్. ఈ 4 పథకాలు అర్హులైన ప్రతి ఒక్క
అందరికీ అందాలనేదే మన ప్రభుత్వ ధ్యేయం. కాబట్టి మనకి ఇప్పుడు లిస్టు చదువుతారు. ఎవరి పేర్లు రాని ఎడల వారు కూడా ఎవరు ఆందోళన చెందొద్దు. లేని వాళ్ళకి ప్రతి ఒక్కరు లిస్ట్ లో పేరు లేని వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందొచ్చు. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా పైరవీలకు తావు లేకుండా ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా మనమైతే సంతోషంగా ఉన్నాం. మన 5వ వార్డు ప్రజలు ఇంకా కూడా మనకి ఏది కావాలన్నా అన్న అందుబాటులో ఉంటాడు, మన కౌన్సిలర్ గారు ఉంటారు. కాబట్టి ఏంటంటే మనం నిమ్మలంగా అన్ని పనులు చేసుకున్నాం. ఎవరో ఏది చెప్పినా వినకండి దయచేసి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దల గ్రామ సభల ద్వారా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ఎలక్షన్ సమయం హామీ ఇచ్చిండో, తల్లి సోనియా ఇచ్చిన అభ్యాసం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ రేపు 26 తారీఖు నుంచి 4 పథకాలు తెలంగాణలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో రైతులందరికీ రైతు భరోసా, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మ భరోసా, గత 10 ఏళ్ళుగా ఎదురు చూసి కాయలు కాస్తున్న గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు, గత 10 ఏళ్ళుగా రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డులో కొంతమంది పిల్లల పేర్లు కూడా నమోదు చేయడానికి ఈ 4 పథకాలను 26 జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆలయ నియోజకంలో ప్రతి గ్రామంలో గ్రామ సభ ద్వారా ప్రజాపాలన గ్రామ సభ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. లబ్ధిదారులకు ఎక్కడ కూడా పైరు తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు వెళ్ళాలి. ఈ సెలక్షన్ కూడా ఎవరో నాయకులు లీడర్లో కాకుండా గ్రామ సభ ద్వారా సెలక్షన్ చేసి ఎవరైతే ఇంకా తప్పిపోయిన వారు ఉంటే ఆ రోజే అక్కడ హెల్ప్ డెస్క్ల ద్వారా వాళ్ళ పేరు నమోదు చేసి 26 తారీఖు నుంచి యుద్ధ ప్రాతిపాదికన ఈ 4 పథకాలను అమలు చేస్తున్నందుకు నిజంగా గౌరవ ముఖ్యమంత్రికి మా ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులు ఎవరు అధైర్యపడద్దు. రైతులకు గతంలో రైతు బంధు ఏ రకమైతే కొండలకు గుట్టలకు రిలేషన్ వ్యాపారాలకు ఇచ్చిరో ఆ రకంగా కాకుండా నిజమైన రైతుకు సేద్యమైన వ్యవసాయానికి అనుకూలమైన భూములకు ఇలా రైతు బంధు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం. సంవత్సరానికి 12,000తో పాటు భూమి లేని వారి వ్యవసాయ కూలీలకు కూడా ఏదైతే జాతీయ ఉపాధి పథకం 2023-2024 ఒక 20 రోజులు కూడా పనికి పోయింటే ప్రతి కుటుంబానికి ప్రతి జాబ్ కార్డు వాళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇలా ఇందిరమ్మ ఆత్మ భరోసా ఇవ్వబోతున్నాం. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కొత్త వారికి కూడా రేషన్ కార్డుతో పాటు అదేవిధంగా గతంలో రేషన్ కార్డు ఉండి పిల్లల పేరు ఎంట్రీ కాకపోతే వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇలా ఇందిరమ్మ ఇళ్ల విషయంలోకి వస్తే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ప్రతి సంవత్సరం ఇచ్చి ఈ 5 ఏళ్లలో ఇల్లు లేకుండా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు కంప్లీట్ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా సంతోషం. ఈ పథకాలు జనవరి 26 నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందడమే లక్ష్యంగా చివరి వరకు కూడా చేరే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ప్రజాపాలన గ్రామ సభలలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో నిర్వహించిన వార్డు సభకు హాజరై వార్డు సభ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రజాపాలన గ్రామ సభలలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో నిర్వహించిన వార్డు సభకు హాజరై వార్డు సభ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆయా పథకాల కింద తుది జాబితాలు ఖరారైన జాబితాలను గ్రామ సభలు వార్డు సభలలో అధికారులు చదువుతున్నారని, కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని, వీటిని నమ్మవద్దని కలెక్టర్ తెలిపారు. రేషన్ కార్డులు, ఇండ్లు తదితర పథకాల కోసం గతంలో మీ సేవ, ప్రజాపాలన, కుల గణన సందర్భంగా అలాగే ప్రస్తుతం గ్రామ సభలలో దరఖాస్తులను స్వీకరించడం జరుగుతున్నదని, వీటన్నింటినీ పరిశీలనలోకి తీసుకొని పూర్తిగా పరిశీలించి అర్హులైన వారికి మాత్రమే ఆయా పథకాలను అమలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ గ్రామ సభలో ఎవరైనా దరఖాస్తు సమర్పించలేకపోతే లేదా గ్రామ సభల్లో చదివే జాబితాలలో పేర్లు లేని వారు కూడా తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని, గ్రామ సభలలో దరఖాస్తు చేయలేకపోయిన వారు ప్రజాపాలన సేవా కేంద్రాలలో ఉదయం 9 గంటల నుండి 5 గంటలలోపు దరఖాస్తు సమర్పించవచ్చని చెప్పారు. నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు గడిచిన 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారని, ఇండ్లు లేక ఎంతో బాధపడుతున్నారని అన్నారు.
రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, అలాగే నిజమైన అర్హుడైన పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఈ 2 పథకాలతో పాటు రైతు బంధు కింద రైతుకు సహాయం చేసేందుకు వ్యవసాయ కూలీలకు ఒక్కో విడత 6,000 చొప్పున 12,000 రూపాయలు ఇచ్చేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ శ్రవణ్, మున్సిపల్ కమిషనర్ వీరేందర్ తదితరులు ఈ వార్డు సభకు హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో కాంగ్రెస్ నాయకులు భీమగాని సంతోష్, గాదె సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరై గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో కాంగ్రెస్ నాయకులు భీమగాని సంతోష్, గాదె సోమిరెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరై గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటు నిర్వహణ కమిటీకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కన్రాజ్ వెంకటేశ్వరరాజు, ఎంఏ ఎజాజ్, గ్రామ శాఖ అధ్యక్షులు విజేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మైసయ్య, మాజీ డైరెక్టర్ మామిడాల నరసింహులు, ప్రధానోపాధ్యాయులు పీఈటీ జోసెఫ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు ప్రజా నాయకులైనటువంటి బీర్ల ఐలయ్య గారిని, అశోక్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. బహుమతి ప్రదాతలు ఈ టోర్నమెంట్ సంతోష్ గౌడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రధాన బహుమతి కోలంపాక కెప్టెన్ సొంతం ప్రవీణ్ గారు, వారి కోలంపాక క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారునికి, క్రీడా స్ఫూర్తిని చాటిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కొలనుపాక అంటేనే పోరాటాల పుట్టినళ్ళు, పోరాటాల గడ్డ. అలాంటి గడ్డలో ఇలా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా గుర్తింపు తేవాలని చెప్పి ఈ ఆలయ నియోజకవర్గం పేరు రాష్ట్రంలో మారుమోగే విధంగా కొలనుపాక యువత దానికి సహకరించి అన్ని క్రీడల్లో ముందుండాలి. దానికి ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా మా ప్రోత్సాహం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, క్రీడలకు ఎప్పుడున్నా నేను మద్దతుగా, ఎక్కడ క్రీడలైనా చిన్నప్పటి నుంచి నేను కబడ్డీ ప్లేయర్గా, క్రికెట్ ప్లేయర్ కూడా, క్రీడలంటే మక్కువగా ఎప్పుడు కూడా ఆడేవాడిని. మళ్ళీ ఆ పూర్వవైభవాన్ని ఇంకా కూడా గత ప్రాచీనటువంటి కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఖోఖో కానీ, ఇంకా ఈ టెక్నాలజీ రంగంలో కూడా యువత ఇంకా క్రీడల వైపు ఆసక్తి చూపిస్తారంటే మీలాంటి యువకుల వల్లనే సాధ్యమైంది. కాబట్టి ఈ క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరం జాడ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కంప్యూటర్ కాలంలో ఎవరి చేత చూసినా సెల్ రంగమే, సెల్లో నిమగ్నమవుతారు. అయినా కొంత రిలీఫ్గా సెల్లను పక్కబెట్టి యువత క్రీడా రంగం పోతే ఇప్పుడున్నటువంటి సమాజంలో చెడు మార్గాన్ని విస్మరించి
ఇలా మత్తు పానీయాలను బంద్ చేసి ఈ క్రీడల మీద మక్కువ ఉంటే యువత ఇలా రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా నిలుస్తారు. కాబట్టి నిజంగా కొలంపేట యువత చూస్తే ఎప్పుడో కార్యక్రమం చేపట్టి ప్రజలలో ఉత్తేజాన్ని నింపి ఇలా క్రీడా రంగాన్ని ఇంకా కూడా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గ్రామాభివృద్ధి విషయంలో మీ బిడ్డగా ఆ రోజు భారీ మెజార్టీతో గెలిపించారు. ఈ కొలంపేట అన్ని విధాల అభివృద్ధిలో ముందుస్తా అని చెప్పి గతంలో మాటిచ్చిన ఇప్పుడు మీ లక్షణ గారు కానీ సోమిరెడ్డిని కానీ ఇక్కడ మీ గ్రామ శాఖ చెప్పినట్టుగా తప్పకుండా 10 రోజుల్లో బిల్డింగ్ను డిస్మెంటల్ చేసి ఇక్కడ పెద్ద ఎత్తున ఒక కబడ్డీ క్రికెట్ టోర్నమెంట్ పెడదామని చెప్పి తెలియజేస్తూ ఏదైతే మిగిలిపోయినటువంటి ప్రయారి కూడాను ఒక నెల రోజుల్లో 5 లక్షలు మంజూరు చేసి ఆ ప్రయారి కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి మాట ఇస్తున్నాం. ముఖ్యంగా క్రీడలు వెళ్ళక అశోక్ గారు చెప్పినట్టుగా కొంతమంది ఇంకా బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నకరేకల్ మండలం ఓగోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగుల వివరాలను, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల చికిత్సలు నిర్వహించే ఏఎన్సీ రిజిస్టర్ సైతం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నకరేకల్ మండలం ఓగోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగుల వివరాలను, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల చికిత్సలు నిర్వహించే ఏఎన్సీ రిజిస్టర్ సైతం పరిశీలించారు. పిహెచ్సిలో ప్రసవాలు లేకపోవడంపై ఆమె మాట్లాడుతూ 0 డెలివరీలు ఎందుకు ఉన్నాయని అడిగారు. ఇక్కడ డెలివరీలు నిర్వహిస్తున్నారా, సి సెక్షన్ చేస్తున్నారా, డాక్టర్లందరూ విధులకు హాజరవుతున్నారా అని వైద్య అధికారిని ప్రశ్నించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలకు గ్రామీణ ప్రాంతాల నుండి పేద ప్రజలే ఎక్కువగా వస్తారని, వారికి సరైన వైద్య సేవలు అందించి వారి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ డాక్టర్లపైనే ఉందని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం డాక్టర్లు, సిబ్బందితో పాటు లక్షల రూపాయలు వెచ్చించి సౌకర్యాలను సైతం కల్పిస్తుందని తెలిపారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే సాధారణ ప్రసవాలను ప్రోత్సహించినట్లయితే మాతా శిశు సంరక్షణతో పాటు మాతా శిశు మరణాలను తగ్గించవచ్చని, జిల్లా స్థాయి ఆసుపత్రులపై భారాన్ని తగ్గించవచ్చని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. ఎలాంటి సమస్య లేకున్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన రోగులను కావాలని ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించినట్లు తమ దృష్టికి వస్తే అలాంటి డాక్టర్ల లైసెన్సు రద్దు చేస్తామని ఆమె హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప సమస్య ఉన్న కేసుల విషయంలోనే పై ఆసుపత్రులకు రెఫర్ చేయాలని చెప్పారు. గంజాయి తాగుడుకు బానిసలై బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసి బుధవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి మాట్లాడారు. గంజాయి తాగుడుకు బానిసలై బైక్ దొంగతనంలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసి బుధవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఆస్తి సంబంధిత నేరాలను అరికట్టుటలో ఛేదించుటలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ఈ నెల 21న 1 టౌన్ ఎస్ఐ సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గరలో వాహనములు తనిఖీ చేయుచుండగా నిందితులు డిఈఓ ఆఫీస్ వైపు నుండి ఒకే మోటార్ సైకిల్ మీద 3 వస్తూ అనుమానాస్పదంగా కనిపించగా ఎస్ఐ పట్టుబడి చేసి వారిని విచారించగా ఆ నిందితులు సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని ఒక పథకం ప్రకారం హైదరాబాద్ బాలనగర్లో 2 కేజీల గంజాయిని కొనుగోలు చేసి కొంత వారి సొంతానికి వాడుకొని మిగిలిన గంజాయిని తీసుకొని నల్గొండకు ఈ నెల 16న రాత్రి కలెక్టర్ ఆఫీస్ సమీపంన జిరాక్స్ సెంటర్ ముందు దొంగలించిన ద్విచక్ర వాహనంపై వచ్చినట్లు ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుండి 1.600 కేజీల గంజాయిని ఒక ద్విచక్ర వాహనమును స్వాధీనం చేసుకొని ఇట్టి నేరంలో వారికి పలు సెక్షన్ల ప్రకారంగా నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ కేసును వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసులు ఛేదించడానికి వన్ టౌన్ ఎస్ఐ జె సైదులు, వారి సిబ్బంది కృష్ణా నాయక్, ఇంద్రారెడ్డి, శ్రీకాంత్, షకీల్, మధుసూదన్ రెడ్డి, కిరణ్ కుమార్లను జిల్లా ఎస్పీ అభినందించారని తెలిపారు. అక్రమ గంజాయి, మాదక ద్రవ్యాలు సరఫరా చేసినా, అమ్మినా, ఎవరైనా వినియోగించినా, వాడినా ఉపేక్షించేది లేదన్నారు. కొంచెం వాళ్ళ దగ్గర చేస్తాం దగ్గర చేస్తాం వాళ్ళు ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ మధ్యలో దొంగతనాలు నల్గొండ పట్టణంలో మరియు చుట్టుపక్కల ఈ సంక్రాంతి సందర్భంగా మరియు ఈ క్రిస్మస్ సందర్భంగా లాక్డ్ హౌజెస్లో దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారము పెట్రోలింగ్ చేయడము, అదేవిధంగా బీట్లు పటిష్టంగా అమలుపరచడము, మా వన్ టౌన్ అండ్ సిఐ గారు, అదేవిధంగా టూ టౌన్ సిఐ గారు, మా వన్ టౌన్ టూ టౌన్ ఎస్ఐలు అందరం కలిసి కూడా టీం వర్క్ చేసి బీట్స్ అండ్ పెట్రోలింగ్ ప్రాపర్గా చేస్తున్నాము. లాక్డ్ హౌజెస్, ముఖ్యంగా లాక్డ్ హౌజెస్ పైన నిఘా పెట్టి ఎవరైనా ఇంటికి తాళం వేసి ఉన్నప్పుడు వాటిపైన కూడా పర్యవేక్షణ చేస్తూ దొంగల పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో నిన్నటి రోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఎస్ఐ సైదులు, వన్ టౌన్ ఎస్ఐ సైదులు మరియు వారి సిబ్బంది డిఈఓ ఆఫీసు దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు 3 వ్యక్తులు కలిసి ఒక మోటార్ సైకిల్ పైన అనుమానాస్పదంగా వెళ్తున్నప్పుడు వాళ్ళను చెక్ చేయడం జరిగింది. ఆ బండికి సంబంధించిన కాగితాలు కానీ దానికి సంబంధించినటువంటి ఏమీ లేవు వాళ్ళ దగ్గర. వెంటనే విచారిస్తే బండిని చెక్ చేస్తే అందులో వాళ్ళ దగ్గర 1.6 కిలోల గంజాయి ఉంది. ఆ గంజాయిని వాళ్ళు సేవిస్తున్నట్టు, అదేవిధంగా అలవాటు పడిన ఇంతకుముందు కూడా అలవాటు పడి గంజాయి సేవించడము, అదేవిధంగా ఇక్కడ నల్లగొండలో కూడా ఎవరికైనా నీడీ పర్సన్స్ ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తులకు అమ్మి వాటితోనే డబ్బులు సమకూర్చుకోవడం చేస్తారు. అందులో ముఖ్యంగా లింగగల్ల పూర్ణచందు అని A1 ఇతను, అదేవిధంగా A3 హరిజన్ మహేష్, వీళ్ళిద్దరూ కూడా మియాపూర్లో ఉన్నటువంటి జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర ఉంటారు. హైదరాబాద్ మియాపూర్లో ఉంటారు. వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చేసి కానకొండ జగదీష్ A2ను కలిసి, ఇతను BTS నల్గొండలో ఉంటాడు. 3 ఫ్రెండ్స్, 3 కలిసి ఈ గంజాయిని ఎవరికైనా నీడీ పర్సన్స్ అమ్ముదామని చెప్పేసి అటు మిర్యాలగూడ వైపు వెళ్తూ మన వారికి నిన్న పట్టుబడడం జరిగింది. ఇతను లింగగల్ల పూర్ణచంద్ అనే ఇతను పూర్తిగా అడిక్ట్ అయి ఉన్నాడు. అదేవిధంగా ఇతను బాలానగర్ హైదరాబాద్లో పర్చేజ్ చేశామని చెప్పారు. వీళ్ళ 3ని విచారిస్తే ఇంకో విషయం ఏంటంటే, మన 16th రోజు మన దగ్గర ఒకటి మోటార్ సైకిల్ థెఫ్ట్ జరిగింది. ఇది ప్రియదర్శిని కాలనీ మిర్యాలగూడ రోడ్లో జరిగింది. అదే వాహనాన్ని వేసుకొని తిరుగుతుంది. ఈ దొంగతనం చేసిన వాహనం అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళను ఈ దొంగతనం వాహనం చేసినటువంటి గతంలో మేము కట్టిన కేసులోనే ఈ NDPS యాక్ట్ కేసు నమోదు చేసి వీళ్ళ 3ని రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ అయ్యారో రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో, సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ సైదులు మరియు కృష్ణా నాయక్, పీసీస్ ఇంద్రారెడ్డి, శ్రీకాంత్, షకీల్, మధుసూదన్ రెడ్డి, కిరణ్ కుమార్ వాళ్లకు వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీళ్ళ రివార్డు కూడా ప్రపోజ్ చేస్తాము. అదేవిధంగా భవిష్యత్తులో ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా ఎవరైనా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలు ఇంటికి లాక్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలా, అదేవిధంగా పక్కన నైబర్స్ కూడా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులు అనగా బంగారు ఆభరణాలు, తర్వాత వెండి, ఇతరత్ర క్యాష్ ఏవి కూడా ఇంట్లో పెట్టుకోవద్దని ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అటువంటి ఏమైనా ఉంటే బ్యాంకులలో భద్రపరచుకోవాలి, లాకర్లలో భద్రపరచుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్ళినప్పుడు మాకు సమాచారం ఇవ్వాలని కూడా చెప్పడం జరుగుతుంది. దానికి తోడు ఏదైనా ఈ సీసీ కెమెరాలు, అదేవిధంగా మీ కాలనీలలో, మీ ఇళ్లలో కూడా, నేను సైతం ప్రాజెక్టు కింద మీరు కూడా ఇళ్లలో కూడా పెట్టుకుంటూ 2 కెమెరాలు బయటికి కూడా రోడ్లకు కూడా పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా నేరం జరిగినప్పుడు
నేరస్తులను పట్టుకోవడానికి ఈజీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. గంజాయికి సంబంధించి సరిహద్దుల నుంచి గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం అందుతా ఉంది. ఎన్నో సందర్భాల్లో మీరే గంజాయిని ఆపడం జరిగింది. దీన్ని ఆపడానికి కోసం ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా? సరిహద్దుల్లో అంటే బార్డర్ సరిహద్దుల్లో అంటే మనం కేతపల్లి దగ్గర ఉన్న కొరల బుధవారం నాంపల్లి మండల పరిధిలోని పసునూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి పాల్గొని మాట్లాడారు. బుధవారం నాంపల్లి మండల పరిధిలోని పసునూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ అని, ప్రజలు ఆందోళన చెందవద్దని, నియమ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికల్లో పేర్లు రాని వారు అధికారులు తెలియజేసిన కార్యాలయం వద్ద మరల దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ మాట్లాడుతూ వ్యవసాయానికి యోగ్యం కాని భూములకు రైతు భరోసా వర్తించదని, నివాస గృహాలు, లేఅవుట్ వెంచర్లు, పెట్రోల్ బంకులు, ఇటుక బట్టీలు, గుట్టలు వంటి వ్యవసాయేతర భూముల వివరాలు గుర్తించడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో సర్వే నిర్వహించిన సమయంలో అధికారుల దృష్టికి గుర్తించలేదని వివరాలను ప్రజలు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి, నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు, మండల సర్వేయర్ రాణా ప్రతాప్, ఏపీఓ గుంటుక వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి మంజుల, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నాలుగు కౌంటర్లు అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలు ఎవరైనా ఉన్నా కూడా దరఖాస్తు రాసియొచ్చు. అలాగే రేషన్ కార్డు రాని వాళ్ళు మేము అప్లికేషన్ ఆడ పెడుతున్నారు కదా, మన 182 అప్లికేషన్ మీరు ఇంతకుముందు ప్రజాపాలనలో ఇచ్చిండ్రు, వాళ్ళను కూడా చదివినిపిస్తాము. అందులో పేరు అడిషన్ కానీ కొత్త రేషన్ కార్డులో కానీ లేకపోతే ఆ వ్యక్తులు కూడా దరఖాస్తులు ఇవ్వచ్చు. ఆ కౌంటర్ ఒకటి ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన 2 లిస్టులు ఇప్పుడు మనం చదువుతున్నాము. ఆ లిస్టులలో కనుక లేకపోతే ఖచ్చితంగా మీరు కూడా దరఖాస్తు ఇవ్వచ్చు. అలాగే రైతు భరోసాకు సంబంధించింది అందులో మేము ఇది కూడా చదివినిపిస్తాం. వ్యవసాయేతర భూములు అంటే ఇప్పుడు మనకు ఇక్కడ రోడ్లు పోయినాయి, ప్లాట్లు చేసిన భూములు, లేఅవుట్ లేకుండా ప్లాట్ చేసిన భూములు, ఇండ్లు కట్టుకున్న భూములు, మిట్క బట్టీలకు ఉన్నటువంటి భూములు, ఇంకేమన్నా ఉంటే ఫంక్షన్ హాల్ కట్టుకున్నాయి, పెట్రోల్ పంపు ఉన్నాయి, ఇవన్నీ గుర్తించినాం. వ్యవసాయేతర భూములు, వ్యవసాయానికి పనికిరాని భూములు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, వాగులు అవన్నీ గుర్తించినాం. అవి కూడా చదివినిపిస్తాము. ఇంకేమైనా కవర్ కాకపోతే మీరు చెప్తే మేము దాన్ని తీసుకుంటాము. అలాగే ఏమన్నా ఇల్లు లేకున్నా ఇల్లు పడ్డదని మీరు ఏమైనా ఆబ్జెక్షన్ చేస్తే కూడా మేము అది కూడా స్వీకరించి దాని మీద మళ్ళీ ఒకసారి ఎంక్వైరీకి గ్రామంలో తిరుగుతాం. సో ఫస్ట్ ఇప్పుడు మనకు వచ్చిన దాంట్లో ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాను చదివించాల్సిందిగా ఏపీఓ గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గత సంవత్సరం అంటే ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం 2023-24 సంవత్సరంలో ఒక కుటుంబం కనీసం 20 రోజులు పనిచేసి ఉండి వారికి భూమి లేని వారికి ఈ వర్తిస్తుంది. ఇదేంటంటే దీనికి సంబంధించింది మనకు కంప్యూటర్ అంటే ఏదైనా కానివ్వండి అందరికీ ఇస్తున్నారు. మరి ఎవరికి ఇవ్వట్లేదు అంటే వ్యవసాయానికి ఉపయోగపడని భూమికి మాత్రమే ఇవ్వట్లేదు. ఇప్పుడు కొండలు గుట్టలు ఉన్నాయి, వ్యవసాయం చేయట్లేదు, చేయడానికి పనికి రాదు, మరి దానికి ఇవ్వచ్చా? ఇవ్వదు, అది ఇవ్వట్లేదు. తర్వాత వ్యవసాయ భూమి కింద మా ధరణి లోపల లేదు అని అంటే భూభర్తిలో నమోదైంది, రెవెన్యూ రికార్డ్స్లో నమోదైంది, కానీ అక్కడ ఇల్లు ఉంది, వ్యవసాయం చేయట్లేదు. ఇంటికి వస్తుందా రైతు బంధు, రైతు భరోసా? రాదు, అది కూడా ఇవ్వట్లేదు. లేఅవుట్స్ ఉన్నాయి, అక్కడ కూడా వ్యవసాయం చేయట్లేదు. అట్లాంటి వాటికి మాత్రమే మనము ఇవ్వట్లేదు. అది కూడా లిస్ట్ మీకు చదివారు. అది కాకుండా మా దృష్టికి రాని ఇంకేమైనా ఉంటే కూడా చెప్పండి, వాటిని కూడా మనము వ్యవసాయానికి పనికిరాని భూముల కింద నమోదు చేసుకుందాము. వాళ్లకు రైతు భరోసా అనేది రాదు. దాని తర్వాత కొత్త రేషన్ కార్డ్స్. ఈ రేషన్ కార్డ్స్ లోపల మనం ఇంతకు మునుపు కులగణన సర్వే చేశాం. ఆ సర్వే లోపల ఎవరైతే రేషన్ కార్డు లేదు అనేసి నమోదు చేసుకున్నారో
దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఒకటి వచ్చింది. అది కాకుండా మీరు మీ సేవ లోపల దరఖాస్తు చేసుకున్నారు, యూనిట్ లేదు అని. కొత్తగా పుట్టినటువంటి పిల్లలే కావచ్చు, లేదా పెళ్లి చేసుకొని వచ్చినటువంటి సభ్యులే కావచ్చు, రకరకాల సభ్యుల్ని మనము నమోదు కోసం అడిగినాం. అలాంటివన్నీ కూడా ఇప్పుడు మీ ముందర వీళ్ళు చదివినారు. అయితే అవి కాకుండా మీరు ప్రజాపాలన లోపల కూడా దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డు లేదు, మాకు కావాలి. ఇప్పుడు తండ్రి రేషన్ కార్డు లోపల మీరున్నారు, పెళ్ళయింది, విడిపోయినారు, కొత్తది కావాలి అని పెట్టుకున్నారు. అలాంటివి మనం ఎంక్వైరీ చేయలేదు. ఇప్పుడు మన దగ్గర ప్రజాపాలనలో పెట్టుకున్న దరఖాస్తులు ఉన్నాయి, అవన్నీ కూడా చదివి వినిపిస్తారు. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే అంటే మీకు చదివినటువంటి 2 జాబితాలు, ప్రజాపాలన జాబితా, ఈ 3 లేకపోతే మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ, ఇప్పుడే ఆగిపోదు, మనకు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరికి కూడా రేషన్ కార్డ్స్ అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన ఎలాంటి అపోహలకు కూడా లోను. జిల్లా అభివృద్ధి ప్రదాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బడిత పూజ తప్పదని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డిలు హెచ్చరించారు. బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే స్థాయి లేదని హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికైనా మానుకోవాలని, లేని పక్షంలో ఇంటికొచ్చి కొడతామని హెచ్చరించారు. నల్గొండ మున్సిపాలిటీలో కంచర్ల భూపాల్ రెడ్డి చేసిన నిరసన దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేయాల్సి ఉండగా గూండాలు, రౌడీలు, గంజాయి బ్యాచ్తో మున్సిపాలిటీలో కమిషనర్ ఛాంబర్కు వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఇంకా పదవిలో ఉన్నాననే భ్రమలో ఉన్నారని, భవిష్యత్తులో ఆయన కౌన్సిలర్గా కూడా గెలవడం ఎద్దేవా చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలో ఫ్లోరైడ్ విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశాడని అన్నారు. జాతీయ రహదారి 6 లైన్లుగా మంజూరు చేయించిన ఘనత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిదేనని స్పష్టం చేశారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు గురించి ఎన్నడూ పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయించాడని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకుని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య, పాషం రామ్రెడ్డి, మైనార్టీ నాయకులు, కౌన్సిలర్ బషీరుద్దీన్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు మారవుని నవీన్ గౌడ్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, జూలకంటి శ్రీనివాస్, గణేష్, నాయకులు మందడి శ్రీనివాసరెడ్డి, జూలకంటి సైదిరెడ్డి, గోవర్ధనాచారి, వజ్జా రమేష్ యాదవ్, గాలి నాగరాజు, పిల్లి రమేష్ యాదవ్, దాసరి ప్రీతి ప్రశాంత్, నాంపల్లి భాగ్య, కిన్నెర అంజీ, జానీ యాదవ్, కంచర్ల ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు కూడా జగదీష్ రెడ్డి గారు నిన్న మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారి మీద మాట్లాడుతుండు, అభివృద్ధి అని మాట్లాడుతుండు. నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు, ఈ బ్రాహ్మణ వెల్లంలో నీకు గుర్తుకు రాలేదా? ఎప్పుడు నల్గొండకు వచ్చి పోతుంటివి, నల్గొండకు వచ్చి పుయ్య రోడ్ల మీద తిరిగిపోవడే తప్ప గ్రామాలలో పోయి ఎక్కడ ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నది, ఏ ఊరికి ఏ రోడ్డుకు ఇబ్బంది ఉన్నది, నీటిపారుదల శాఖ రైతులు నీళ్ళు ఉందగా లేవా? ఆ గజ్జుకుక్క తీటకొయ్యల గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మాకు మళ్ళీ ఒకసారి నిన్న జరిగిన సంఘటనను తెలియజేసుకుంటూ ఆ గజ్జుకుక్క తీటకొయ్యల గురించి మీకు కొద్ది 2 మాటల్లో వివరిస్తా. మున్సిపల్ ఆఫీస్ పోయి కమిషన్ రూమ్లో మాట్లాడిన భాష, దాన్ని ఫస్ట్ మీరు ఒకసారి విన్న తర్వాత దాని గురించి వివరంగా చెప్తా. నిన్న మున్సిపల్ ఛాంబర్ లోపల కాదు, మున్సిపల్ కమిషన్ రూమ్ పోయి కమిషన్ బయట ఇది కమిషన్ రూమ్ లోది బయటికి మాట్లాడే భాష మీరు మళ్ళీ ఒకసారి క్లియర్ అయింది. మీరు కూడా తీసిరు కానీ మీరు కూడా వీడియోలో మీకు అర్థం కాలేడా ఏమంటున్నారనేది తెలియదు మీకు. ఈ దరిద్రుడు
5 ఏళ్ళు దరిద్రం బట్టి 20 ఏళ్ళ మంచితనాన్ని పోగొడుతుంటే ఇప్పుడు దరిద్రం అనే మాట వాడేది. ఆ దరిద్రుడు ఎవడో మీ అందరు నల్గొండ ప్రజలందరూ గమనించారు. ఆ కేసీఆర్ పుణ్యాన, ఆ నారా చంద్రబాబు నాయుడు పుణ్యాన ఒకసారి ఎమ్మెల్యే అవకాశం ఇస్తే ఆ దరిద్రుడిని పాతాళం దొక్కుతారంటారు చూసాను. వెనకట ఈ తీటకొలాకు, ఈ గజ్జి కుక్క, ఆ గజ్జి కుక్క ఉంటే మనం ఏం చేస్తాం? తీటకొలాకు గురించి మీకు 2 మాటలు చెప్తా ఆ వీడియో లోపల. సందర్భంగా నిన్న జరిగిన సంఘటన గురించి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వివరణ ఇస్తాని కోసం నల్గొండ ప్రజలు వేరే రకంగా అర్థం చేసుకుంటారు. మనది ఏం తప్పు లేనప్పుడు వివరణ ఇవ్వటం మన ధర్మం అనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశపరచడం. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్రమశిక్షణ ఎంత అనేది నల్గొండ ప్రజలందరికీ తెలుసు. గత 5 పర్యాయాలు మంచి మెజార్టీతో గెలిపించుకొని దేవుడి లెక్క ఉన్న పూజించిన కోమటిరెడ్డిని పట్టుకొని నిన్న మొదటగా నమస్కారం తెలియజేస్తూ నల్లగొండ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలం నుండి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జనించిన తెల్లారి నుండే ఎటువంటి ప్రాజెక్టులు టేకప్ చేయడం, అభివృద్ధి పనుల్లో భాగంగా ఏ విధమైన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారనేది మీ అందరు చూస్తూ ఉన్నారు. ఉమ్మడి నల్గొండ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా ఎన్నో ప్రభుత్వాలు మారినా 40 సంవత్సరాలకెళ్ళి ఇబ్బంది పడుతున్న సొరంగ మార్గం రెడ్డి గారు చెప్తున్నారు నా అభివృద్ధి మీద చర్చకు రమ్మని. మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. 10 ఏళ్ల కాలంలో ఎస్ఎల్బీసీని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినరు? నల్గొండ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి గారిని స్పష్టంగా అడుగుతున్నాం. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. ఒక 5-6 వేల కోట్ల రూపాయలు పెడితే మన నల్గొండ జిల్లానే కాదు, ఖమ్మం జిల్లా కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి, ఇలా హైదరాబాద్ కూడా సఫిషియెంట్ వాటర్ పోయే పరిస్థితి ఉంటాయి. కానీ మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయినారని చెప్పేసి డైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే పాత ప్రాజెక్టులను తీసుకుంటే కమిషన్లు రావు కాబట్టిగా యాదాద్రి పవర్ ప్లాంట్ లాంటి భూపాల్ రెడ్డి గారు ఏదైతే నిన్న మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో కమిషనర్ గారికి ఫోన్ చేసి వెళ్ళాలి. కమిషనర్ గారు ప్రజాపాలన రేషన్ కార్డుల 1వ వార్డులో ఉన్నప్పుడు అక్కడ కలెక్టర్ గారు పోయినప్పుడు ఈయన డైరెక్ట్ ఛాంబర్లకు పోయి ఆ డోర్ని తీసేసుకుంటూ లోపల డేటా సెంటర్, కంప్యూటర్స్ కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. విజ్ఞత లేకుండా తను ఒక్కడే కాకుండా ఒక 50 మంది తీసుకుపోయి అక్కడ కూర్చొని గౌరవ మంత్రి గారిని అడ్డమైన బూతులు అప్పుడే 5 నిమిషాల ముందే నేను వెళ్ళిన. ఏదైతే బీట్ మార్కెట్లో ఉన్న సబ్స్టేషన్ రేపు 25 తారీఖు ఓపెనింగ్ ఉంది. అలాగే కౌన్సిల్ హాల్ మళ్ళీ చూద్దామని, కౌన్సిల్ హాల్ పైన పని అయిపోతుంది, అది కూడా ఓపెనింగ్ ఉంది. దానికోసం చివరి 25 నాడు మాది సమావేశం ఉంది కాబట్టి దానికోసం ఏర్పాట్ల కోసం మళ్ళీ రిటర్న్స్ రావడం జరిగింది. మెయిన్గా ఎస్ఐసిఏ గారికి చెప్పింది ఏంటంటే ఛాంబర్లో అన్ని వస్తువులు ఉంటే ఏమైనా ఇబ్బంది అవుతుంది, ఛాంబర్ ముందలు చేసుకోమను అని చెప్పి పంపిన. ఆయన మాట్లాడిన భాష అంతకుముందు గౌరవ మంత్రి గారు కొండ పట్టణంలో మున్సిపాలిటీలో జరిగిన సంఘటన గురించి ప్రెస్ ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ అందరికీ తెలిసిన విషయమే. మాజీ ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా మున్సిపాలిటీకి వెళ్ళి ధర్నాలు, దీక్షలు చేయడం సహజం. ఏదైనా రాజకీయంగా ప్రజల అభివృద్ధి కోసం ఏదైనా చేయొచ్చు. కానీ దౌర్జన్యంగా మా ఆఫీస్లోకి జొరబడి ఈ విధంగా చేయడం మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా మాట్లాడిన మాటలు, తను ప్రజాప్రతినిధి అయి ఉండి ఆయన మాట్లాడిన మాటలను చూసి వేరే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏం నేర్చుకుంటారు? ఆల్రెడీ ఓడిపోవడం జరిగింది, ఈసారి డిపాజిట్ కూడా దక్కడం జరగదు. అందుకోసమే మీరు మాట్లాడేటప్పుడు మీ భాషను చూసుకొని మాట్లాడాలి. అదేవిధంగా మహిళలను అగౌరవపరచడం, అమ్మ, తల్లి, చెల్లి అందరికీ ఉంటారు. కానీ మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి? మా మహిళలను అవమానపరిచే విధంగా ఉన్నాయి. బుధవారం భువనగిరి మండల పరిధిలోని తుక్కాపురం గ్రామంలో అక్రమంగా కూల్చిన గోరీలను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, బాధిత కుటుంబాలతో కలిసి సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి అన్నంపట్ల కృష్ణలు పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
బుధవారం భువనగిరి మండల పరిధిలోని తుక్కాపురం గ్రామంలో అక్రమంగా కూల్చిన గోరీలను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు బాధిత కుటుంబాలతో కలిసి సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి అన్నంపట్ల కృష్ణలు పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొక్కాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 113లో 1-20 గుంటల భూమిలో గ్రామం ఏర్పడ్డ నుండి సుమారుగా 150 సంవత్సరాలకు పైగా గ్రామంలో ఎవరు చనిపోయినా, ప్రధానంగా దళితులు చనిపోతే ఆ భూమిలో బొందలు పెట్టడం, కాల్చడం చేసిన తర్వాత ఆర్థిక స్తోమతను బట్టి గోరీలు కూడా నిర్మాణం చేసుకున్నారని అన్నారు. ఆ శ్మశాన వాటిక పక్కనే భూమి కలిగిన కంఠం దయాకర్, కంఠం దినేష్ ఆ భూమిని ఆక్రమించుకోవడానికి కుట్రపూరితంగా రాత్రికి రాత్రి 5-6 జేసీబీలతో మొత్తం గోరీలను బొందలను తవ్వి అతి దారుణంగా వాటన్నింటినీ బాయి బొందలో పోసి పూడ్చడం దారుణమని అన్నారు. జనవరి 5న నిందితులు గోరీలను తవ్వితే 6వ తేదీన జిల్లా కలెక్టర్ స్థానిక భువనగిరి పిఎస్లో కంప్లైంట్ చేసిన నేటికి నిందితులపై కేసులు నమోదు చేసి ఎందుకు అరెస్ట్ చేయలేదని వారు ప్రశ్నించారు. ఎక్కువ శాతం దళితుల గోరీలనే ధ్వంసం చేశారని, మరి అలాంటి పరిస్థితుల్లో వారిపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎందుకు నమోదు చేయలేదని స్థానిక రూరల్ పోలీసులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బలింగం, గ్రామం మాజీ ఎంపీటీసీ నల్లమాసు సత్యనారాయణ, మాజీ సర్పంచ్ నోముల పద్మ మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ముంతా సతీష్, గ్రామ ప్రజలు, బాధితులు రత్నపురం పురుషోత్తం, ఏడుమేకుల మహేష్, ఎదునూరి చంద్రపాల్, రాచకొండ పాండు కుమార్, చంద్రయ్య, లింగస్వామి, రాసాల శేఖర్, జనగాం అశోక్, స్వామి, సత్తయ్య, శంకరయ్య, శ్రీను, భువనగిరి నగేష్, ఎలకొండ సుధాకర్, రాసాల శరత్, రత్నపురం భిక్షపతి, పాండరి, పిట్టల జమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తొక్కాపురం అనే గ్రామంలో ఇక్కడున్న గ్రామ ప్రజలందరూ కలిపి శ్మశాన వాటిక ఆక్రమణకు గురైంది. ఆక్రమణకు గురైన దాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది. 113 సర్వే నెంబరు గ్రామానికి దగ్గరలో ఉన్నది. ఈ సర్వే నెంబర్లో ఒక రైతు ఉన్నాడు. ఆయన కమటం దయాకరు, దినేష్ ఇద్దరు తండ్రి కొడుకులు. ఈ 113 సర్వే నెంబర్లో 1 ఎకరం 20 గుంటల భూమిలో దాదాపు తొక్కాపురం గ్రామం ఏర్పడ్డ నుంచి ఇక్కడ బొందలు పెడతా ఉన్నారు, గోరీలు కడతా ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఇక్కడనే సమాధి చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ధరలు పెరిగిన పరిస్థితులలో ఈ దయాకర్ గారు అతని కుమారుడు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు నిందితుని మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, నిందితుడిని అరెస్ట్ చేయలేదు. ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకున్నట్టు కూడా జిల్లా కలెక్టర్కు స్వయంగా కలిసి దీని విషయంలో దరఖాస్తు ఇచ్చినా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నది. భువనగిరి జిల్లా కేంద్రానికి కూతవేడు దూరంలో 2-3 కిలోమీటర్ల దూరంలో తొక్కాపురం అనే గ్రామం ఉంది. ఎంత దారుణమైన విషయం అనంటే ఇలా చనిపోయిన మనిషి బొంద పెట్టుకుంటే బొందల గడ్డను కూడా ఇలా ఆక్రమించుకుంటున్న దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకనే మేము కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తరపున డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే గోరీలు గులగొట్టిరో దయాకర్ కానీ అతని కుమారుడి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలి, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వము ఏదైతే శ్మశాన వాటిక ఉందో దీనికి అద్దురాలు నిర్ణయించి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. వారం రోజులు ఈ ప్రభుత్వానికి టైం ఇస్తున్నాం. వారం రోజులలో నిందితుడిని అరెస్ట్ చేయకపోతే, దీని మీద చర్య తీసుకోకపోతే తొక్కాపురం గ్రామంలోని ప్రజలందరూ కలిసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో మిగతా దళిత సంఘాలన్నింటిని కలుపుకొని పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తామనేది ముట్టడికి ప్రకటిస్తున్నాం. ఈరోజే ప్రకటిస్తున్నాం. ఇప్పటికైనా పోలీస్ అధికారులు తగిన బాధ్యత తీసుకొని నిందితుడిని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గోరీలు పోయినాయో పోయిన ప్లేస్లో మళ్ళీ సమాధుల నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం తగిన బాధ్యత తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం
యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బుధవారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం సాయంత్రం సమయాల్లో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న 10వ తరగతి విద్యార్థులకు 1.5 లక్షల విలువైన అల్పాహారం, పరీక్షా ప్యాడ్లు, పెన్నులు అందించిన హైదరాబాద్కు చెందిన రిలయబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవిని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి కె నారాయణ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బుధవారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం సాయంత్రం సమయాల్లో ప్రత్యేక తరగతులు హాజరవుతున్న 10వ తరగతి విద్యార్థులకు 1.50 లక్షల విలువైన అల్పాహారం, పరీక్షా ప్యాడ్లు, పెన్నులు అందించిన హైదరాబాద్కు చెందిన రియల్బుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవిని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి కె సత్యనారాయణ అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా జెడ్పీ మోడల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థులకు వాటిని పంపిణీ చేశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ అన్నింటికీ మూలం చదివేనని, పట్టుదలతో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థానానికి ఎదగాలని ఉద్బోధించారు. ట్రస్ట్ సమకూర్చిన 50 రోజుల అల్పాహారం సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. సాహితీవేత్త బడుగు శ్రీరాములు మాట్లాడుతూ గ్రామాలు, విద్యార్థులు అభివృద్ధి చెందేందుకు గురువులు కృషి చేయాలని కోరారు. ఉత్తమ ఫలితాలు సాధించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. కార్యక్రమానికి మండల విద్యాధికారి గోలి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సామాజిక కార్యకర్త సుక్కా సుదర్శన్, జెడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రమాదేవి, సంస్థాన్ నారాయణపురం బాలురు, ఉషారాణి, సంస్థాన్ నారాయణపురం బాలికలు, హనుమంతు, పుట్టపాక, కె ఉదయ, జనగాం, నర్రా నరసింహారెడ్డి, గుజ్జా, మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు దీపా జోషి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బుధవారం మర్రిగూడలో ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సర్వసభ్య సమావేశం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సంఘం పూర్వ అధ్యక్షుడు కళా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరాం విచ్చేసి మర్రిగూడ మండలం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. బుధవారం మర్రిగూడలో ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సర్వసభ్య సమావేశం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో సంఘం పూర్వ అధ్యక్షులు కళా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరాం విచ్చేసి మర్రిగూడ మండలం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మర్రిగూడ మండలం ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘం గౌరవ సలహాదారులుగా కళా శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా జి నరసింహ, మండల అధ్యక్షులు గ్యారా వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా ధనావత్ బాలాజీ, ఉపాధ్యక్షులుగా విహెచ్ రాజు, జి లక్ష్మి, కోశాధికారిగా పేరుమల్ల ఉపేందర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన కమిటీ సభ్యులందరూ గౌరవ మండల విద్యాధికారి బిట్టు శ్రీనుని కలిసి ఘనంగా సన్మానించారు. తర్వాత నూతన కమిటీని సభ్యులందరినీ సన్మానించారు. ఈ కమిటీ సమావేశంలో మాస బాలరాజు, సభావత్ వెంకట్ కుమార్ నాయక్, విఠల్, ధనావత్ బాలాజీ, సన్నిల్ల నాగయ్య, నాగేంద్రమ్మ, సభావత్ మంజుల, ప్రియాంక, అశోక్, సుధారాణి, దోరతి,
యాదయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు. మంచి టైంలో మనం అందరం ఈడ ఏర్పాటు చేసి ఈడ మీ అందరి యొక్క ఏర్పాటుకు కారణభూతులైన నాకు చాలా ఆనందం వస్తుంది. మీకు కాదు, నాకే చాలా ఆనందం. ఎందుకంటే మన సంఘం ముందుకు తీసుకుపోవడానికి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఆ ముందుకు తీసుకుపోవడానికి ఈరోజు కార్యరూపం మళ్ళీ దాల్చింది. అలాంటి ఏదైతే ఉందో ఇదే యొక్క మా క్రమశిక్షణతో మనం అందరం ఒక తాటిపై దీన్ని ఏర్పాటు చేసుకున్న టైం లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ ఆఫీసులో బుధవారం పద్మభూషి కాలనీ వైఫై అసోసియేషన్ అధ్యక్షులు గోషిక రాజేందర్, కాలనీ వాసులు మున్సిపల్ చైర్మన్ను శాలువా మెమెంటోతో సన్మానం చేయడం జరిగింది. అలాగే 6వ వార్డు కౌన్సిలర్ ఆర్ నాగరాజును కూడా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ ఆఫీసులో బుధవారం పద్మభూషి కాలనీ వైఫై అసోసియేషన్ అధ్యక్షులు గోషిక రాజేందర్, కాలనీ వాసులు మున్సిపల్ చైర్మన్ను శాల్వా మెమెంటోతో సన్మానం చేయడం జరిగింది. అలాగే 6వ వార్డు కౌన్సిలర్ ఆలె నాగరాజును కూడా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిక్కా నరసింహ, మాజీ రిటైర్డ్ టీచర్ కానుగు వెంకటయ్య, కాంగ్రెస్ నాయకులు ఆవుల యేసు, పద్మవంశీ కాలనీ గౌరవ అధ్యక్షులు బాల ఎల్లయ్య, ఉపాధ్యక్షులు ఏలూర భగత్ కుమార్ తదితరులు కాలనీ వాసులు పాల్గొన్నారు. చాలా మంది దండేస్తారు, శాలువా ఇంకో ఇప్పుడే ఇటుకొందరు బుధవారం నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేశారు. బుధవారం నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. నారసింహుని జన్మ నక్షత్రం సందర్భంగా శతకలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శతకలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు, పెరుగుతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి ఆలయంతో పాటు అనుబంధ ఆలయంలో కూడా యథావిధిగా ఉత్సవాలు నిర్వహణ చేపట్టారు.
బుధవారం లకుమారపు పద్మజ తన కుమారుడు లకుమారపు సంతోష్ జన్మదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆలేటి అనాథాశ్రమం అపూర్వ దివ్యాంగుల పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాలలో అనాథలకు బ్రెడ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడారు. బుధవారం లకుమారపు పద్మజ తన కుమారుడు లకుమారపు సంతోష్ జన్మదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆలేటి అనాథాశ్రమం అపూర్వ దివ్యాంగుల పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాలలో అనాథలకు బ్రెడ్ బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ అనాథలు దివ్యాంగుల మధ్య తన కుమారుడి జన్మదిన వేడుకలు వీరి మధ్య చేసుకోవడం ఎంతో తృప్తిగా ఉందన్నారు. అనాథాశ్రమంలో బరుదుల పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ప్రతి ఒక్కరూ తమ జన్మదినాన్ని వీరి మధ్య చేసుకోవడం వలన వారి మానసికంగా ధైర్యవంతులవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొక్కల శేఖర్, ప్రధాన కార్యదర్శి శంకర్, సీనియర్ ఫోటోగ్రాఫర్ మధర్బాయ్, స్టార్ స్టూడియో వెలుగు శ్రీను, ఆర్కే నాయుడు, సూర్యాపేట పట్టణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ నజీర్, వీరస్వామి, రామాచారి, విశాల్, రమేష్, సమీర్, శేఖర్, శరత్, సక్సేనా తదితరులు పాల్గొన్నారు. ఇది ఆడరా భయ్ ఓకే అందరికీ అందరికీ పంచు రెండు అంటే రెండు రెండు ఇచ్చేసి అట్లా రెండు ఇవ్వండి ఆ టీచర్స్ ఆ రెండు ఇవ్వండి. మట్ల పడుతుంది
యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని గ్రామాల్లో తురకల శాఖాపురం, సీతారామపురం గ్రామాలలో బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామపురం గ్రామ సభలో ప్రత్యేక అధికారి తహసీల్దార్ జలకుమారి ప్రభుత్వం నియమించిన నిబంధనలను చదివి వినిపించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని గ్రామాల్లో తురకల షాపురం, సీతారాంపురం గ్రామాలలో బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాంపురం గ్రామ సభలో ప్రత్యేక అధికారి తహసీల్దార్ జలకుమారి ప్రభుత్వం నియమించిన నిబంధనలను చదివి వినిపించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారుల పేర్లను గ్రామ సెక్రటరీ గంజి ధనుంజయ చదివి వినిపించగా, అందులో పేర్లు లేని ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులు మేము కిరాయిల్లో ఉంటున్నాము, మా పేర్లు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నా కూడా మా పేర్లు రాలేదని గ్రామ సభలో అధికారులను నిలదీశారు. ప్రత్యేక అధికారిని వివరణ కోరగా ప్రభుత్వం రేకుల ఇండ్లు, పెంక ఇండ్లలో ఉండి ఇల్లు కట్టుకునే వారికి మొదలు గుర్తించిందని అన్నారు. కిరాయికి ఉన్న ఇంటివారు స్లాబ్ ఇండ్లలో ఉండడం వలన వారి పేర్లు రాకపోవచ్చని అన్నారు. లిస్టులో పేరు లేని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను మరియు రొటేషన్ కార్డు పేరు లేని లబ్ధిదారులను ఈరోజు మళ్ళీ నమోదు చేసుకోవాలని కోరారు. ఇప్పుడు ఇది తుది నిర్ణయం కాదని, మళ్ళీ ఈ లిస్టులో కూడా అతి పేదవాడిని గుర్తిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రామ్ సింగ్, సర్వేయర్ సుష్మా, గ్రామ సెక్రటరీలు దయాకర్ రెడ్డి, నూర్, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ పల్లవి, శ్రీదేవి, ఉమా, అంగన్వాడీ టీచర్ జీవాని, ఆశా వర్కర్ కవిత, గ్రామ ఇందిరమ్మ కమిటీ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 23-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసి భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాటు చేస్తున్నాము. 23-24 ఆర్థిక సంవత్సరంలో మీ జాబ్ కార్డు నుండి కనీసం 20 రోజులు పనిచేసిన వాళ్ళకు ఈ ఆత్మీయ భరోసా అనేది వస్తుంది. భూమి లేకుండా ఉండాలి. పై కార్యక్రమంలో ఇంకనూ మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ సాగుకు పనికొచ్చే భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. సాగుకు యోగ్యం కాని, సాగుకు పనికిరాని భూములను రైతు భరోసా పథకం నుంచి తీసివేస్తున్నారు. సాగుకు మనం సాగు చేసినా చేయకున్నా సాగుకు పనికి రావాలి ఆ భూమి. అంటే ఈ గుట్టలు లేకుంటే ఇండ్లు, ఇళ్ల స్థలాలు, కాలనీలుగా మారిన అన్ని రకాల భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ప్లాట్లు, లేఅవుట్లు, రోడ్లుగా మారిన భూములు, పరిశ్రమలకు గోదాలుగా దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళందరినీ ఒకటే దగ్గరికి తీసుకొచ్చినాం. అయితే ఇందులో మీ సేవలో పెట్టుకున్నాయినా మళ్ళీ ప్రజాపాలనలో పెట్టుకోవచ్చు, ప్రజాపాలన పెట్టుకున్నాయినా కులగణంలో కూడా మాకు కావాలనవచ్చు. డూప్లికేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక పేరు 2 సార్లు 3 సార్లు రిపీట్ అయినంత మాత్రం 2-3 కార్డులు ఏం రావు. ఆధార్ కార్డు సీడింగ్ ఉంటుంది కాబట్టి మిగతా ఆయన ఎగిరిపోతే ఒకటే ఉంటుంది. అదొకటి గమనించాలి. సరే, నేను కొత్తగా చదువుతుంటాను, జాబితా పేరు చదువుతుంటాను, వినండి. అయితే ఇక్కడ పేరు ఎవరు అనేటువంటిది మనకు సిమిలర్ నేమ్ 2-3 సార్లు ఊర్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆధార్ తోటి ఐడెంటిఫై చేయగలుగుతాం. కానీ అది ఎవరు అనేటువంటి దాసరి రాంబాబు, పాలడుగు నగేష్, పానుగంటి సంతోష్ కుమార్, జాలిగామ చలపతిరావు, బొడిగ మల్లయ్య, మల్లెపాక సందీప్, మల్లెపాక యాకూబ్, కప్పరి మల్లారెడ్డి, మల్లెపాక పరశురాములు, కోలుకొండ రాజు, పాలడుగు ఉపేంద్ర, చేగూరి వనజ, పాలడుగు మహేష్. అసలు ఇల్లు లేకుండా రెంట్ ఉన్న వాళ్ళకు ప్రయారిటీ బేసిస్ అంటే గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాం. వీళ్ళకి అసలే ఇల్లు లేదు, వీళ్ళు వేరే వాళ్ళ ఇళ్లలో స్లాబ్ ఉన్న రూట్లో రెంట్కుంటున్నారు. కానీ వీళ్ళకు నిరుపేదలు, ఖాళీ స్థలం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళ
ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారు. వాళ్ళకి రాని వాళ్ళది ఏంటంటే ముఖ్యంగా స్లాబ్ ప్రాతిపదిక తీసుకున్నారు. దాని ప్రకారం ఫస్ట్ వచ్చిన ఇళ్లలో మొత్తము పెట్టుబడులు పైన టార్పులైన్ కవర్స్ కప్పినవి గుడిసెలు అలాంటివి సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళే రాలేదు. కాకపోతే వాళ్ళు నిజంగా వాళ్ళ జాబితా తప్పకుండా పై అధికారులు ఫస్ట్ రోజు కొన్ని పేర్లు అనౌన్స్ అవుతాయి. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి పైకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి నిర్ణయం చేస్తారు. దేవరకొండ పట్టణంలోని బుధవారం జంగాల కాలనీ 6వ వార్డులో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. ఈ సభా కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ చెన్నయ్యతో పాటు మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్ మనోహర్, మున్సిపల్ ఎన్రోల్మెంట్ ఆఫీసర్ షక్రూ నాయక్ పాల్గొని మాట్లాడారు. దేవరకొండ పట్టణంలోని బుధవారం జంగాల కాలనీ 6వ వార్డులో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. ఈ సభా కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ చెన్నయ్యతో పాటు మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్ మనోహర్, మున్సిపల్ ఎన్రోల్మెంట్ ఆఫీసర్ షక్రూ నాయక్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం నిరంతరం ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు కొనసాగుతాయని, ప్రజాపాలన వార్డు సభలలో అందుబాటులో లేని వారు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని వారు తెలిపారు. ఎవరు అపోహలకు పోవాల్సిన అవసరం లేదని, నిజంగా అర్హులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్లలోపు యువ వితంతులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారికి ఒక జాబితాగా, స్థలం లేని వారికి 2వ జాబితాగా ఈ వార్డు సభలో మీ ముందు ఉంచుతున్నారు. మీ ముందు ఉంచిన వివరాలను సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు, చేసినా కూడా ఈ జాబితాలో పేరు లేనివారు వార్డు సభలో దరఖాస్తు అర్హులైన అందరికీ ఇంట్లో మంజూరు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది ప్రజలు. సభ్యులందరికీ నమస్కారం. ఒక నివేదిక పంపించింది గవర్నమెంట్. ప్రజాపాలన వార్డు సభలో పట్టణ టీం ప్రజలకు చెప్పవలసిన విషయాలు. ప్రజాపాలన వార్డు సభకు విచ్చేసిన ఈ వార్డులో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ నెల 26 జనవరి నుండి 4 పథకాలు అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు వార్డులో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలు సేకరించడానికి ఈ వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన వార్డులో నివసిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున స్థానిక ఏఎన్ఆర్ గార్డెన్లో పీవైఎల్ ఐక్యతా సభ నిర్వహించారు. ముందుగా భారీ ర్యాలీ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక ఏఎన్ఆర్ గార్డెన్లో పీవైఎల్ ఐక్యతా సభ నిర్వహించారు. ముందుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్, మేస్తా శ్రీనివాస్, జనార్దన్, మధు, కె గోవర్ధన్, కోల లక్ష్మీనారాయణ, రాజేందర్, బేజాడి కుమార్, సిద్ధేశ్వర్ పాల్గొని మాట్లాడారు. ప్రగతిశీల యువజన సంఘం
PYL రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు గ్రామంలో మద్యం వేరులై పారుతున్న పరిస్థితి ఉంది. బెల్ట్ షాపులను వెంటనే రద్దు చేయాలని PYL రాష్ట్ర సంఘం పిలుపునిస్తుంది. అట్లాగనే ఇవాళ ఆలేరు పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలి. ఇక్కడ వాళ్ళ యొక్క ప్రయాణానికి చాలా అసౌకర్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాదు, ప్రజా వ్యతిరేక విధానాలని ఇవాళ రేవంత్ ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు కోలా లక్ష్మీనారాయణ, ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రగతిశీల యువజన సంఘం PYL సంఘాలుగా పనిచేస్తున్నటువంటి 2 సంఘాలు విలీన సభని ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు పట్టణంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు ప్రధానంగా దేశంలో ఒక ప్రధాన గంటికలు మోగిస్తున్నటువంటి ఫాసిజం రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పాటైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు ఏదైతే చేశారో ఆ రోజు బ్రిస్వాల్ నివేదిక ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి 10 సంవత్సరాల క్రితమే ప్రకటించారు. ఈనాటికి కూడా ఆ 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేయకపోగా గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ వేసిందో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలనే ఒక 56,000 ఉద్యోగాలని వీళ్ళు వేసి దాన్నే మేము ఏదో 56,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్తా ఉన్నారు. వెంటనే మీరు అసెంబ్లీలో చర్చ జరపాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో ఎన్ని ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయో వెంటనే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో 2 విప్లవ యువజన సంఘాలు కలిసి భావసారూప్యత కలిగినటువంటి సంఘాలుగా కలిసి పనిచేయాలని చెప్పేసి ఐక్యత దిశగా చర్చలు జరుపుకొని ప్రయాణిస్తూ ఉన్నాయి. ఆ క్రమంలోనే ఈరోజు అమరవీరుల నగర్లో ప్రగతిశీల 2 యువజన సంఘాలు విప్లవ యువజన సంఘాలు కూడా ఐక్యత సభని జరుపుకొని భవిష్యత్ కర్తవ్యాలని ఈ సందర్భంగా రూపొందించుకోబోతా ఉంది. బుధవారం సూర్యాపేటలోని 17వ వార్డు చింతల చెరువు ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం నూతన ఆహార భద్రత, రేషన్ కార్డు మంజూరీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయడం కొరకు ఏర్పాటు చేసిన వార్డు సభ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ మాట్లాడారు. బుధవారం సూర్యాపేటలోని 17వ వార్డు చింతల చెరువు ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం నూతన ఆహార భద్రత, రేషన్ కార్డ్ మంజూరీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయడం కొరకు ఏర్పాటు చేసిన వార్డు సభ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ పాల్గొని మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ రోజున వార్డు సభలో రేషన్ కార్డుల కొరకు ప్రవేశపెట్టిన జాబితాలో 350 వరకు దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్ల కొరకు 2 జాబితాలుగా 1 ఇంటి స్థలం కలిగిన వారు సుమారు 207 దరఖాస్తులు, ఇంటి స్థలం లేని వారు 320 దరఖాస్తులు రావడం జరిగిందని, ఈ జాబితాలో ఇంకా చాలామంది అర్హులైన వారి పేర్లు రాలేదని, కొంతమంది అనర్హుల పేర్లు కూడా రావడం జరిగిందని తెలియజేస్తూ, ప్రజలందరికీ ఇది దరఖాస్తుల జాబితాగానే చూడవలసిందిగా, దీని తదనంతరం తుది అర్హుల జాబితాను మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది సహకారంతో ఎంక్వైరీ చేసిన తర్వాత అర్హులైన లబ్ధిదారుల జాబితా వస్తుందని తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం తొందరపడకుండా అర్హులైన అందరికీ మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఇవ్వాలని, మొత్తం దరఖాస్తుల నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధిదారులుగా ఎంపిక చేయడం కొరకు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, ప్రజల్ని పదే కన్ఫ్యూజ్ చేస్తూ వారి ఆగ్రహ వేషాలకి లోనయ్యేలా చేయకూడదని సూచించడం జరిగింది. కొంచెం ఉప్పలమ్మ, ఠాకూర్ కవిత, సూరారపు ఎరుగుదీన్ల సురేందర్, బైరబైన సునీత, కడిమల సరస్వతి, రావుల అన్నపూర్ణ, బైరబైన అనూష, కొంచెం రేణుక, గుండగాని లక్ష్మి, అలవాల ధనమ్మ, వంపు శోభ, కడియాల గంగ, కొండగడుపుల రాధ, షేక్ కాసిం అలీ, బొజ్జ శ్రీలత, భామ్ల ఉప్పపెల్లి నాగమణి, భైరవైన కమలమ్మ, రేగటి రమేష్, కొడదల మాధవి, చాగంటి జ్యోతి, తుంగతుర్తి ప్రియాంక, కిరంశెట్టి విజయ. ముందుగా మరి మొత్తానికైతే ఈరోజు కార్యక్రమానికి సంబంధించి మన వార్డ్ ఆఫీసర్ గారు
ఖదీర్ గారు ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రతి వార్డు సభ పెట్టి వాళ్ళకి ఏం తెలియజేయమని చెప్పిందో దాని గురించి ముందుగా మీకు చదివి వినిపిస్తారు. అంటే ముఖ్యంగా ఈరోజు రేషన్ కార్డ్స్కి సంబంధించి మరియు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏవైతే గైడ్ లైన్స్ వచ్చినాయో వాటిలో ఏ అంశాల ప్రాతిపదికన కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇళ్ళ కోసం లబ్ధిదారుని సెలెక్ట్ చేస్తున్నారో వాటికి సంబంధించి దానిలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్, కండిషన్స్, నీకు ఒకరికి రేషన్ కార్డు ఇవ్వాలంటే ఏవేవి అంశాలను బట్టి రేషన్ కార్డు ఇస్తారు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే ఏ అంశాలను బట్టి ఇస్తారో అది ప్రభుత్వం నుంచి వచ్చిన సందేశాన్ని ముందుగా చదివి వినిపిస్తారు. ఇది చదివిన తర్వాత మీరు రకరకాల మాధ్యమాల ద్వారా అంటే ప్రజాపాలనకు సంబంధించి కావచ్చు, అక్కడి నుంచి పెట్టుకున్న అప్లికేషన్స్ కానీ, లేదు మీ సేవ ద్వారా పోయి మీరు ఇంతకుముందు రేషన్ కార్డుకి అప్లై చేసుకుంది కానీ, ఈ మధ్య మీ ఇంటికి సర్వేకి వచ్చి మన అంగన్వాడీలు కానీ ఆర్పీలు కానీ ఏవైతే సర్వే చేసినప్పుడు వచ్చిన పేర్ల లిస్టు కానీ ఇవన్నిటిని ఒక లిస్టుగా వాళ్ళు చదువుతారు. ఆ లిస్టుకి సంబంధించి ఇందులో పేర్లు ఉన్న వాళ్ళందరికీ వచ్చినట్టు కాదు, ఇక్కడ పేర్లు చదివేది వాళ్ళకి రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ వచ్చినట్టు కాదు, మీరందరూ దరఖాస్తు చేసుకున్నట్టు. మాకు ఇది కావాలి, మాకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు ఇవ్వండి అని దరఖాస్తు చేసుకున్నట్టు. ఇందిరమ్మ ఇల్లు లేదు, దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరి పేర్లని వాళ్ళు చదువుతారు. ముందుగా మీకు రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా దానికి ఉన్న కండిషన్స్ ఏమైతే ఉంటాయో ఆ కండిషన్స్ని ప్రభుత్వం నుంచి వచ్చిన సందేశాన్ని చదివి వినిపిస్తారు. వినిపించిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఏ అంశాన్ని తీసుకుంటామో ఏం చెప్పబోతున్నామని మళ్ళీ మీకు తెలియజేస్తాం. నిశ్శబ్దం. హెడ్లైన్స్ మరోసారి. అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. గ్రామ సభలలో చదువుతున్న జాబితాలు ఖరారైన జాబితాలు కాదన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేసిన బీర్ల ఐలయ్య. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్న నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి. తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ, ప్రజలు ఆందోళన చెందవద్దన్న చందూరు ఆర్డీఓ శ్రీదేవి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బడిత పూజ తప్పదన్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. దళితుల గోరీలు కూల్చిన నిందితులపైన నేటికి ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించిన కొండమడుగు నరసింహ. విద్యాదానం అన్నింటికన్నా మిన్న అన్న డిఈఓ సత్యనారాయణ. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మర్రిగూడ మండల నూతన కమిటీ ఎన్నిక. చౌటుపల్లిలోని పద్మవంశీ కాలనీలో ఘనంగా కౌన్సిలర్లకు సన్మానం. యాదాద్రి ఆలయంలో ఘనంగా స్వాతి పూజలు. పుట్టినరోజు జరుపుకునే ప్రతి ఒక్కరూ అనాథలకు, దివ్యాంగులకు తమ వంతు సహకారం అందించాలన్న లకుమారపు పద్మజ. రచ్చరచ్చగా మారిన ప్రజాపాలన గ్రామ సభలు. ఇందిరమ్మ ఇళ్లను అందించే ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించిందన్న దేవరకొండ మున్సిపల్ కమిషనర్ వై సుదర్శన్. ఆలేరు పట్టణ కేంద్రంలో పీవైఎల్ ఐక్యతా సభ, భారీ ర్యాలీ. ప్రభుత్వం రకరకాల సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుందన్న వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.